నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈద్ ఆల్ ఫితార్ సెలవుల పైన కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. అలాగే గతంలో మనం చూసుకుంటే కానీ 2 పద్ధతుల్లో అయితే కువైట్లో సెలవులు వస్తుందని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లో నిన్న రాత్రి మనం చూసుకుంటే కానీ నెలవంక కనిపించలేదన్నమాట. దీంతో కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ, కువైట్ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో కువైట్లో శుక్రవారం ఈద్ ఆల్ ఫితార్ మొదటి రోజని చెప్పేసి, అలాగే ఈరోజు గురువారంతో 30 ఉపవాసాలు పూర్తవుతాయని చెప్పేసి పవిత్ర రంజాన్ మాసం పూర్తిగా కంప్లీట్ అవుతుంది. నెలవంక కనపడకపోతే కానీ ఆచారం ప్రకారం 30 రోజుల రంజాన్ మాసం పూర్తయిన తర్వాత మరుసటి రోజు మనం చూసుకుంటే ఈద్ పండుగను జరుపుకోవచ్చు అన్నమాట. ఇందులో భాగంగా కువైట్లో ఈద్ ఆల్ ఫితార్ సందర్భంగా కువైట్లోని మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సెలవులు ఇస్తూ ఉన్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అలాగే మనం చూసుకుంటే కానీ మార్చి 19 ఈ రోజు గురువారం నుంచి 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి. రంజాన్ మాసం ఈ రోజు గురువారం చివరి రోజు కావడంతో అయితే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం మరియు సోమవారం మొత్తం 5 రోజుల సెలవులు అయితే రావడం జరిగిందనమాట. ఈ యొక్క 5 రోజుల సెలవులు రావడంతో కువైట్లోని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే యొక్క సెలవులు వర్తిస్తాయి. ప్రైవేటు రంగంలో ప్రైవేటు యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయి. ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులకు యొక్క సెలవులు వర్తించవు. అలాగే యొక్క 5 రోజులు మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్న గృహ కార్మికుల మీద పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈద్ ఆల్ ఫితార్ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మంగళవారం కువైట్లో తిరిగి అన్ని కార్యాలయాలు ప్రారంభమవుతాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ కొత్త పనివేళలు కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. పనివేళలు ఎలా ఉంటాయి ఈద్ తర్వాత అని చెప్పేసి. ప్రస్తుతం కువైట్లో ఉన్న వారందరికీ, అలాగే ఇండియాలో ఉన్న ముస్లిం సోదరులందరికీ మరొకసారి యూసఫ్ కార్గో వారి తరపున మరియు మన యొక్క ఛానల్ తరపున ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.